హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే బద్మాషులు మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్తో అనుకుంటే అప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయింది. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఈటీవీ ఉన్న వాళ్ళు తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. సో ఇంక ఈటీవీ ఉన్న వాళ్ళైతే కొద్దిగా పర్లేదు, మంచి కంటెంట్ ఇస్తారని అయితే మూవీని స్టార్ట్ చేశాను. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ 50 మినిట్స్ బాగానే అనిపించిందండి. బట్ తర్వాతే ఒక పెద్ద రాడు రంబోలా మూవీ చూసాను అనిపించింది. సో అసలు స్టోరీ ఏంట్రా చెప్పరా అంటే మొత్తం స్టోరీని మనం చెప్పలేం, అలా ఉంటుంది ఈ మూవీ. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో ఒక తలా తోక అయితే ఉండదు ఈ మూవీకి. సో అందరూ కొత్త వాళ్ళు తీసుకున్నప్పుడు స్టోరీ అండ్ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి. ఈ మూవీలో అవే మిస్ అయ్యాయి. అండ్ హీరోలు ఇద్దరు పద్మాషులు అనే టైటిల్ పెట్టాం కదా, దాన్ని జస్టిఫై చేయడానికి 2-3 సీన్లు పెడితే సరిపోతుంది. కానీ వీళ్ళు ఇంటర్వల్ వరకు టైం తీసుకున్నారు. మరి అన్ని సీన్లు ఎందుకు తీస్తారో వాళ్ళకే తెలియాలి. పోనీ అక్కడ నుంచి అన్న స్టోరీ స్టార్ట్ అవుతుందా అంటే అదేముండదు. ఏదో సిస్టమ్ పోయింది, ఎవరు కనుక్కోవాలి అని ఒక సాంగ్ పెట్టి లాస్ట్లో ఏదో చుట్టేసి పంపించేసినట్టుంది మూవీ. ఓపెన్గా చెప్పాలంటే మెయిన్ లీడ్గా ఇద్దరు చేశారంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది. వాళ్ళ కామెడీ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది. కానీ మూవీలో వేస్టెడ్ అని చెప్పొచ్చు. ఇంకా తప్పితే ఇంక మూవీలో ఏమీ లేదు మనం చెప్పడానికి కూడా. మళ్ళీ లాస్ట్లో దీనికి సీక్వెల్ అని అనౌన్స్ చేశారు. మరి అది వస్తుందో లేదో కూడా మనకు తెలియదు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో ఒక్క చోట వల్గర్ కూడా ఉంటుంది, అపార్ట్ ఉందో చూడొచ్చు. స్టోరీ లైన్ చచ్చి చెడి 2-3 సార్లు రాస్తే నాకు కొద్దిగా అర్థమైంది. అదైతే మీకు చెప్తున్నాను. సో ఒక టైలర్ ఒక బార్బర్ ఉంటారు. వాళ్ళిద్దరు బద్మాషులు అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఎందుకు దొంగతనాలు చేస్తున్నారు, పోలీసులు వీళ్ళ వెనకాల ఎందుకు పడుతున్నారు అనేది మూవీ. ముందే చెప్పాను కదా, ఈ మూవీలో ఏమీ లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్, ఇంట్రడక్షన్స్, కొన్ని సాంగ్స్ పర్లేదు అనిపించాయి. మూవీలో స్టోరీ కానీ, ఎమోషన్ కానీ, రైటింగ్ కానీ, బీజిఎం కానీ, కామెడీ కానీ ఏది వర్కౌట్ అవ్వలేదండి. మేబీ ఈ మూవీని ఓటీటీకే అన్నట్టు రాసినట్టుగా ఉంది. సో ఎవరో అమ్మేయచ్చు ఎలాగోలా అనుకున్నారేమో, అందుకే తీసినట్టు ఉంది. సో ఫైనల్గా ఈ మూవీకి మరొచ్చే పర్టిక్ట్ అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. దీని బదులు మన యూట్యూబ్లో బెన్ 10 డ్రాగన్ బస్లో చూసుకుంటే చాలా బెటర్. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిన కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.